ఐపీఎల్లో మరో సూపర్ మ్యాచ్ జరగబోతుంది. ఇప్పటివరకు విజయం రుచి చూడని ఆర్సీబీని వరుస విజయాలతో తమ ఫ్యాన్స్లో ఊపు తెస్తున్న సన్ రైజర్స్ ఢీకొట్టబోతోంది. ప్లే ఆఫ్ రేస్లో ఉండాలంటే ఆర్సీబీ తప్పక గెలవాల్సిన మ్యాచ్ ఇది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనే దానిపై ఈ వీడియోలో క్రిక్మంకి అంచనా వేయబోతోంది. ఈ సీజన్లో ఆడిన 6 మ్యాచ్లో ఆర్సీబీ జస్ట్ ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్లో అట్టడుగునుంది. అదే టైంలో సన్ రైజర్స్ ఇప్పటిదాకా 5 మ్యాచ్లు ఆడింది. వీటిలో 3 గెలిచింది కూడా. ఓడిన 2 మ్యాచ్లో కూడా సన్ రైజర్స్ మంచి ఫైట్ ఇచ్చిందనే చెప్పాలి. అంటే ఇక్కడ సన్ రైజర్స్దే పైచేయి. ఇక ఐపీఎల్ చరిత్రలో ఈ 2 టీమ్స్ మొత్తం 23 సార్లు తలపడ్డాయి. వీటిలో బెంగళూరు 10 సార్లు గెలిస్తే సన్ రైజర్స్ 12 సార్లు గెలిచింది. ఒక మ్యాచ్ వర్షంతో రద్దు కావడం వల్ల రిజల్ట్ రాలేదు. అలాగే ఈ 2 టీంల హెడ్ టు హెడ్ హై స్కోర్ చూసుకుంటే సన్ రైజర్స్ పై ఆర్సీబీ హై స్కోర్ 227. అదే టైంలో ఆర్సీబీపై సన్ రైజర్స్ హై స్కోర్ 231. అంటే ఈ విషయంలో కూడా సన్ రైజర్స్దే పైచేయి. ఈ 2 టీమ్స్ తలపడిన చివరి 5 మ్యాచ్లు కనుక చూస్తే ఆర్సీబీదే పైచేయని చెప్పాలి. ఎందుకంటే ఈ 5 మ్యాచ్లో ఆర్సీబీ 3 గెలిచింది. అంటే రీసెంట్ హిస్టరీలో సన్ రైజర్స్పై ఆర్సీబీదే పైచేయి అన్నమాట. ఈ 2 టీమ్స్ ఆడిన లాస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. దానికి తోడు ఈ మ్యాచ్ జరిగే చిన్నస్వామి స్టేడియంలో కోహ్లీకి అదిరే రికార్డు ఉంది. కోహ్లీని అడ్డుకోలేదంటే సన్ రైజర్స్ గెలవడం కష్టం. అందుకని చిన్నస్వామిలో కోహ్లీని ఆపడం కూడా అంతే కష్టం. అలాగే డూప్లెసిస్, రజత్ పటీదార్, డీకే కూడా ఇప్పుడే టచ్లోకి వచ్చినట్టు కనిపిస్తున్నారు. కాబట్టి వీళ్ళని అడ్డుకోవడం సన్ రైజర్స్కు కష్టమైన పని అని చెప్పాలి. అదే టైంలో సన్ రైజర్స్ బౌలర్లో అద్భుతమైన ఫామ్లో ఉన్న బౌలర్ ఎవ్వరూ లేరు. వాళ్ళంతా కలిసికట్టుగా ఆడి గెలుస్తున్నారు. కానీ సన్ రైజర్స్ బౌలింగ్ అద్భుతం అని చెప్పలేం. అంటే ఆర్సీబీ బ్యాటింగ్ పవర్తో సన్ రైజర్స్ బౌలింగ్ పవర్ని అంచనా వేస్తే ఖచ్చితంగా ఆర్సీబీదే పైచేయి. ఈ సీజన్లో అందరికీ షాక్ ఇచ్చిన బ్యాటింగ్ లైనప్ ఏదైనా ఉందంటే అది సన్ రైజర్స్దే అని చెప్పాలి. ఓపెనర్ అభిషేక్ నుంచి చివర్లో అబ్దుల్ సమద్ వరకు అందరూ ఛాన్స్ దొరికితే చెలరేగుతున్నారు. వీళ్ళని ఆపడం సూపర్ బౌలింగ్ ఉన్న టీమ్స్కే కష్టంలా కనిపిస్తోంది. అదే టైంలో అత్యంత చెత్త బౌలింగ్ యూనిట్ ఉన్న ఆర్సీబీ వీళ్ళను ఆపడం అసాధ్యమనే చెప్పాలి. టాప్ లైజ్ సిరాజ్, యష్ దయాల్, మయాంక్ దగ్గర్ ఇలా పేపర్ మీద ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ పర్వాలేదనిపిస్తున్నా వాళ్ళలో ఎవ్వరూ అనుకున్నట్టు రాణించడం లేదు. కాబట్టి 2 జట్ల బౌలింగ్ స్ట్రెంత్ను కంపేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా సన్ రైజర్స్దే పైచేయి. చిన్నస్వామి స్టేడియంలో యావరేజ్ స్కోర్ 170. కానీ ఈ స్కోర్ చేసిన ఏ టీం ఇక్కడ గెలవలేదు. ఎందుకంటే ఈ స్టేడియంలో బౌండరీలు చిన్నగా ఉంటాయి. సో చేజింగ్ టీం గెలవడం ఇక్కడ ఆనవాయితీగా మారిపోయింది. అంటే ఇక్కడ టాస్ గెలిచిన ఏ టీం అయినా కూడా చేజింగ్ చేయడానికే ఇష్టపడుతుంది. సో ఈ మ్యాచ్లో కూడా ఖచ్చితంగా టాస్ గెలిచిన జట్టు చేజింగ్ తీసుకుంటుంది. అలా ఏ జట్టు అయితే చేజింగ్ తీసుకుంటుందో ఆ జట్టుగా గెలిచే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. రీసెంట్గా పంజాబ్తో జరిగిన మ్యాచ్లో కూడా 176 రన్ టార్గెట్ను ఆర్సీబీ ఈజీగా చేజ్ చేసేసింది. అలాగే ఆర్సీబీపై 182 రన్ టార్గెట్ను కేకేఆర్ చాలా ఈజీగా చేజ్ చేసింది. సో ఇక కంక్లూజన్కి వస్తే మా అంచనా ప్రకారం ఆర్సీబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంటే సన్ రైజర్స్ ఇక్కడ ఈజీగా 200+ స్కోర్ చేస్తుంది. ఇంత భారీ స్కోర్ను పెద్దగా ఫామ్లోనే ఆర్సీబీ బ్యాటర్స్ చేజ్ చేయడం కష్టం అనే చెప్పాలి. ఒకవేళ సన్ రైజర్స్ కనుక టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంటే ఆర్సీబీని 180 రన్స్కు కట్టడి చేస్తుంది. ఈ టార్గెట్ను సన్ రైజర్స్ ఈజీగా చేజ్ చేస్తుంది అనేది మా నమ్మకం. ఎలా చూసుకున్న క్రిక్మంకి అంచనా ప్రకారం సన్ రైజర్స్ గెలిచే ఛాన్స్ 70-80% ఉంది. అయితే బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరగడం, అలాగే ఆర్సీబీ బ్యాటర్లు కొంతమంది రీసెంట్గా ఫామ్లోకి రావడం, ఇవన్నీ కలిపి చూస్తే ఒకవేళ చేజింగ్ వస్తే మాత్రం ఆర్సీబీ గెలిచే ఛాన్స్ ఉంటుంది.